హలో, వెల్కమ్ టు మాతో ప్రయాణం. సో ఈరోజు ప్రీతు స్కూల్ది ఓపెన్ హౌస్ ఉందన్నమాట. సో చూడడానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఇంటికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో అందుకని స్కూల్ బస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇక్కడ. సో అరౌండ్ 2 కిలోమీటర్స్ కన్నా దూరం అంటే స్కూల్ బస్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కెనడాలో. సో ఇక్కడ వింటర్ షూస్ వేసుకెళ్ళాలి. సో ఆ వింటర్ షూస్ వచ్చేసి క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందన్నమాట ఆ వింటర్ షూస్ని. సో ఇప్పుడు క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు వాడు ఫస్ట్ లాకర్ చూపిస్తా అని చెప్పేసి అన్నాడు. సో ఇది వచ్చేసి వాడి లాకర్ అనమాట. ఇక్కడ వాడి బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ లాకర్ చూసిన తర్వాత ఇంక లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి గ్రేడ్ 2 క్లాస్ రూమ్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ అవన్నీ చూపిస్తున్నారు మనకు. సో ఇక్కడ వచ్చేసి క్లాస్ రూమ్లోనే హ్యాండ్ వాష్ బేసిన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు లంచ్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడే చేస్తారు లంచ్ని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ క్లాస్ రూమ్ జాబ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. వీడికి వచ్చేసి బిన్ మేనేజర్ అని చెప్పేసి టాస్క్ అనమాట ఈ వీక్. సో ఇక్కడ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ వేసిన డ్రాయింగ్స్ అని ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట క్లాస్ రూమ్ టీచర్ దగ్గర మాట్లాడదామని చెప్పేసి. సో వాటి ప్రోగ్రెస్ రిపోర్ట్, వాటి డీటెయిల్స్ అని చెప్తారనమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి బర్త్డే డీటెయిల్స్ అన్నీ వేసి ఉంటారనమాట. ఏ మంత్లో ఎంతమంది పిల్లల బర్త్డే ఉందని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి వాడి హోంవర్క్, వాడి నోట్స్ అవన్నీ చూపిస్తున్నాడు అనమాట. సో మ్యాథ్స్, డ్రాయింగ్స్ ఇవన్నీ చూపిస్తున్నాడు మాకు. సో క్లాస్ రూమ్ చూసిన తర్వాత లైబ్రరీ చూడడానికి వెళ్తున్నాము. బట్ వాడు వచ్చేసి లైబ్రరీ కన్నా ఫస్ట్ జిమ్ని చూపిస్తా అని చెప్పేసి అన్నాడు. సో ఇదే ఆ జిమ్. సో జిమ్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లోనూ సేమ్ ఇలానే ఉంటుంది. జిమ్ వచ్చి అన్నీ ఉంటాయి. ప్లేయింగ్ ఏరియా అంతా ఇక్కడే ఉంటుంది వింటర్లో. సో ఇది వచ్చేసి హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట మేము వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ అప్పుడు పంకిన్ని పెట్టుకుంటారు ఇంటి ముందర. సో ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ ఇక్కడ 2 పంకిన్స్ పెట్టున్నారు, వైట్ అండ్ ఆరెంజ్ కలర్వి. తీసుకెళ్ళొచ్చు కావాలంటే. సో ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి లైబ్రరీలో అన్ని బుక్స్ ఏం లేవన్నమాట యాక్చువల్లీ. సో ఇంతకుముందు అమ్మ స్కూల్లో చూసినప్పుడు బుక్స్ చాలా ఉన్నాయి లైబ్రరీలో. సో మోస్ట్లీ ఇక్కడ బుక్స్ని రిన్యూ చేస్తున్నారు అనుకుంటా. షెల్ఫ్ అంతా ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ రూమ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మ్యూజిక్ వచ్చేసి గ్రేడ్ 2 వాళ్ళకి బేసిక్స్ ఆఫ్ మ్యూజిక్ చెప్తారంతే. సో వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్స్ ఏం చెప్పారనమాట. సో జస్ట్ బేసిక్స్ చెప్తారు. సో ఇక్కడ చూడండి ఈ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ పియానో, గిటార్, తర్వాత డ్రమ్ కిట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా వీడు స్కూల్కి బస్సులో వెళ్తాడని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి వీడి బస్ నెంబర్ వచ్చేసి 3. సో ఇక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి లైన్లో నిల్చో అని చెప్పేసి చూపిస్తున్నాడు మాకు. సో
సో వీడు కిండర్ గార్డెన్ తర్వాత గ్రేడ్ 1 కూడా ఇక్కడే వెళ్ళింది. సో ఆ క్లాస్ రూమ్ నుంచి చూపిస్తున్నాడు అనమాట. సో స్కూల్ టూర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు స్కూల్ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో అందుకని మేము రోడ్ సైడ్ కార్ని పార్క్ చేసాము. సో అక్కడ లైట్స్ బ్లింక్ అవుతుంది కదా, సో అదే మా కార్ అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం కార్ దగ్గరికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ.